హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లావణ్య. ఈరోజు మన వీడియో ఎగ్ కానీ మైదా కానీ లేకుండా చాక్లెట్ కేక్ చేశాను. చాలా బాగా వచ్చిందండి. చాలా ప్రాసెస్ అనుకుంటాం కానీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు. కేక్ కూడా పిల్లలు అడిగిన వెంటనే చేసేయచ్చు. ఇలా చేసి పెట్టండి పిల్లలకి, చాలా బాగా ఇష్టంగా తింటారు. దీనికి ఎక్కువ ప్రాసెస్ కూడా ఉండదండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మనం కేక్ అయితే ఏ గిన్నెలో చేయాలనుకుంటున్నామో అది ఒక మందపాటి గిన్నె తీసుకోవాలి, అడుగు మందంగా ఉన్నది. లేదంటే కేక్ టిన్ తీసుకున్నా సరిపోతుంది. గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసి అంతా స్ప్రెడ్ చేసుకొని పైన బటర్ పేపర్ వేసి, బటర్ పేపర్ పైన కూడా కొంచెం ఆయిల్ వేసి అప్లై చేసుకోవాలి. మొత్తం ఈవెన్గా అప్లై చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు దాకా పెరుగు, ఒక స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసి బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు కలుపుకోవాలి. దీన్ని కలుపుకున్న తర్వాత ఒక 1/3 కప్పు ఆయిల్ వేసుకోవాలి. వెజిటేబుల్ ఆయిల్ వేసుకోవాలి. ఫ్లేవర్లెస్ ఆయిల్ అండి, పల్లి నూనె కానీ నువ్వుల నూనె కూడా కానీ వాడొద్దు. తర్వాత 3/4 కప్పు దాకా చక్కెర వేసుకోవాలి. 1/4 కప్పు వరకు పాలు పడతాయి. ఇది బాగా కలుపుకోవాలి చక్కెర కరిగే వరకు. మీరు కావాలంటే చక్కెర పొడి కూడా వేసుకోవచ్చు. చక్కెర ప్లేస్లో చక్కెర అంతా బాగా కరిగే వరకు కలుపుకోవాలి బాగా. అది కలుపుకున్న తర్వాత ఇప్పుడు జల్లెడ పెట్టుకొని అందులో 1/4 కప్పు గోధుమ పిండి, 1/2 కప్పు కోకో పౌడర్ వేసుకోవాలి. ఇంకా 1/2 స్పూను బేకింగ్ పౌడర్ కూడా వేసుకొని జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల ఉండలు లేకుండా మంచిగా వస్తుంది, సాఫ్ట్గా వస్తుంది అన్నమాట పిండి. గోధుమ పిండి ప్లేస్లో మీరు కావాలంటే మైదా కూడా వేసుకోవచ్చు. నేను గోధుమ పిండి వేసుకున్నాను. ఇది బాగా బీట్ చేసుకోవాలి. ఒకే డైరెక్షన్లో బీట్ చేసుకుంటే కేక్ అనేది బాగా మంచిగా ప్లఫీగా వస్తుంది అన్నమాట. కన్సిస్టెన్సీ ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఒకవేళ పిండి గట్టిగా అయిందనుకోండి, మనం కొద్దిగా పాలు వేసుకొని కలుపుకోవచ్చు. అది మంచిగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గిన్నెలో ఈ కేక్ బ్యాటర్ని వేసుకొని పైనుంచి మన ఆప్షన్ అండి, డ్రై ఫ్రూట్స్ కావాలంటే వేసుకోవచ్చు, కోకో చిప్స్ కూడా వేసుకోవచ్చు, లేకపోతే ఎండు ద్రాక్ష ఉంటుంది కదా అది కూడా వేసుకోవచ్చు, అది ఆప్షనల్. వేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రీహీట్ చేసుకుంటాం కదా నాన్ స్టిక్, దానిపైనే మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ని పెట్టేసేయాలి. పెట్టిన తర్వాత ఒక 40 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 40 మినిట్స్ తర్వాత చల్లారిన తర్వాత బయటికి తీయాలి. అంతే అండి, చాలా సింపుల్. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.